జై భారత్ అయోధ్య రహస్యాలు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి, ఈ కూటమి ప్రభుత్వం 6 గ్యారంటీలని చెప్పి మేనిఫెస్టో పెట్టి ముందుకెళ్ళటం అనేది పాలన సాగిస్తున్నారు. అందులో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. సంతోషం. కానీ వీళ్ళ చర్చిన గ్యారంటీలు, వీళ్ళు చేసేటువంటి ఏది కూడా ఈ ఉచితాల పేరు చెప్పి ఈ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు అనేది మాత్రం నేను చెప్పగలను. రాష్ట్ర అభివృద్ధి చేయాలి, ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి, ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. ఈ రెండాటిని, ఈ 3 సామాన్య ప్రజలపైన భారం పడకుండా ధరల నియంత్రణలో ఉండాలి. 4, 5 రాష్ట్రంలో ఏ మూలకు పోయినప్పటికైనా సరే సురక్షితంగా మళ్ళీ ఇంటికి చేరుకోగలిగేటువంటి సెక్యూరిటీ ఉండాలి ప్రజలకి. ఈ 5 తీసుకుని ముందుకెళ్ళటం మానేసి, నేనైతే ఈ 6 గ్యారంటీలు ఇవన్నీ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోని నేనైతే అంగీకరించలేను. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ఓటింగ్ చేయించుకోవటమే తప్ప, వాళ్ళ పదవులు కాపాడుకోవటానికే తప్ప ఏ రకమైనటువంటి మంచి జరగదు అనేది ప్రజలు గమనించాలి. ఎందుచేత జరగదు అనేది మనం పరిశీలించినట్లయితే అర్థమవుతుంది, ఆలోచించినట్లయితే అర్థమవుతుంది. ఎందుచేతనంటే, ఇంతకుముందున్న ప్రభుత్వం కానివ్వండి, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం శుభ్రంగా నాకేసి తన ఇష్టం ఉచితాలని చెప్పేసి రాష్ట్రాన్ని మామూలుగా అధాపాతాలకు తొక్కుకుని పోయింది. అదే ప్రకారంగా వీళ్ళు కూడా అనేక ఉచితాల పేరు చెప్పి, ఉచితాలు అవసరం ఏంటి ఒకసారి ఆలోచించండి. మనకి ఈ రోజుని బాగా భారంగా మారినటువంటి ఖర్చులు ఏమండి మనకి? ఒకటి, హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు, కనీసం ఒంట్లో బాగోలేదని వెళ్తే కనీసం 30,000 దోచేస్తున్నారు. జ్వరం అని వెళ్తే అయిపోతున్నాయి ₹1,00,000. ఆ పరిస్థితి ఈనాడు మనకు దాపరించి ఉంది వైద్యంలో. అందుకంటే ఫ్రీ వైద్యం కావాలి. అలాగే ఆడివీడని కాదు, ఫ్రీ వైద్యం, ఫ్రీ విద్య. విద్యావంతుడైతే ఈ దేశానికి చాలా ఉపయోగపడతాడు, వాడి కాళ్ళ మీద నిలబడతాడు, ఈ దేశానికి ఉపయోగపడతాడు. అలాగే ఆరోగ్యంగా ఉన్నాడు అనుకో, కష్టపడతాడు, వాడు సంపాదన వాడు సంపాదించుకుంటాడు. ఈ ఉచితాలు అనేది ఇచ్చి సామర్పోతలు చేయటం. పోతే ఉచిత బస్సు, ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏమిటి? మామూలుగా అవుతుందా ఖర్చు రోజుకి? అవ్వదు. సరే, ఉచిత బస్సు అనేది పోనీ పెట్టారు, ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఉచిత బస్సు అనేది సామాన్యుడికైతే ఇది ఏ రకంగానే అందుబాటులో లేదు. అదేంటి సామాన్యుడికి అందుబాటులో లేకపోవటం ఏంటి అని మీరు అడగచ్చు. దానికి నేను చెబుతున్నాను. ఇప్పుడు చూడండి, 30 కిలోమీటర్లు, ఒక పట్టణాన్ని నుంచి 30 కిలోమీటర్ల ఆటో సర్వీస్ జరుగుతుంది. ఆ 30 కిలోమీటర్లలో కూడా ఎక్కడ బస్ సర్వీస్ ఉండలేదు. ఈ ఆటో సర్వీసులు ఎందుకు? ఈ ఆటో వల్ల ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయి? ఈ ఆటో సర్వీసులు ఎందుకు పర్మిషన్లు ఇవ్వాలి? ఈ ఆటో సర్వీస్ వల్ల ఎంత నష్టపోతున్నారు అనేది ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆటో వాడు ఎక్కి దిగితే ₹20 తీసుకుంటున్నాడు. మరి ఎక్కడ పేదవాడికి న్యాయం జరుగుతుంది, సామాన్యుడికి న్యాయం జరుగుతుంది? ఈ 30 కిలోమీటర్లలో ఎన్ని ఊళ్ళు ఉంటున్నాయి? ఈ ఊళ్ళన్నిటికి బస్సు సర్వీస్ ఎందుకు వేయరు మీరు? ఆటో సర్వీసులు ఎందుకు నిలిపివేయరు? బస్ సర్వీసు లేకుండా ఫ్రీ బస్ అని చెప్పేసి ఏంటి ఉపయోగం? తిరగటానికి తిప్పటానికి బస్సులు లేవు, ఫ్రీ బస్సు. మేము ఫ్రీగా బస్సులు ఇస్తున్నాం, మేము ఫ్రీగా ఆడవాళ్ళ యొక్క స్త్రీ శక్తి అని చెప్పేసి ఏదో స్లోగన్స్ తోటి మీరు చెబుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలకు ఏ రకమైన ఉపయోగం లేదు. మీరు
30 కిలోమీటర్లు ఆటో సర్వీసు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి మీరు? ఆటో వాడు 15 మంది 20 మందిని కూడా కోరుతున్నాడు అందులోని. గత్యంతరం లేక ఎక్కుతున్నారు. ఎక్కి దారిలో ఎక్కడ కొంత ఆ చిన్న బండి ఎక్కడ జారి కింద పడిపోయినప్పటికైనా సరే అందులో కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి చచ్చిపోవడాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మీరు చేసినటువంటి ఈ ఉచిత బస్సు యొక్క ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను కోరేది ఏమిటంటే మీరు ఉచితంగా మీరు బస్సు సర్వీస్ చేసినట్లయితే దీనికి మొత్తం ప్రతి గ్రామాలకి రూరల్ ప్రాంతాలకి ఇది వరకు ఎప్పుడు బస్సులు తిరిగేవి. తర్వాత ఈ ఆటో సర్వీసులు ఇచ్చేసి ఆటోలు పర్మిషన్లు ఇచ్చి బస్సులు తీసేయడం జరిగింది. బస్సులు తీసేసినప్పుడు ఎందుకు తీసేస్తున్నారు మీరు? బస్సులు తీయవలసిన పని ఏంటి? ప్రజలకు ఏ రకమైన సౌకర్యం మీరు అందించినట్లు బస్సు తీసేస్తే? ఓ పల్లెటూరు నుంచి రావాలంటే కనీసం పల్లెటూరు నుంచి ఒక గర్భిణీ స్త్రీ ప్రయాణం చేయాలంటే ఆటోలో ప్రయాణం ఎలా చేస్తుంది? ఒక ముసలివాడు చేయాలంటే ఈ ఆటోలో కూరేస్తే ఏ రకంగా చేస్తాడు? కాబట్టి ఇది తప్పు. కాబట్టి ప్రతి గ్రామాలకి కలుపుకుంటూ పట్టణాలకి రావటానికి పట్టణానికి వచ్చి వాళ్ళ పనులు పూర్తి చేసుకుని వెళ్ళటానికి కావలసినటువంటి బస్సులు ఖచ్చితంగా వేయాలి. బస్సు సర్వీసు ప్రతి గ్రామానికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీరు ఇచ్చినటువంటి ఉచిత పథకం ఏదైతే ఉన్నదో బస్సు పథకం అది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి సందర్భంగా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. అంతేగాని మీరు ఏది కూడా అబద్ధాలు చెప్పొద్దు. మీరు ఇచ్చేటువంటి పథకం ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది మాత్రం చూడండి. అసలు ఈ ఆటో సర్వీసులు మీరు ఖచ్చితంగా నిలిపివేయాలి. ఆటో సర్వీసులు నిలిపేయాలి. ఖచ్చితంగా బస్ సర్వీసులు వేయాలి. రోడ్లు బాగు చేయాలి. బస్సులు వేయాలి. ప్రజలకు అందుబాటులో ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. అంతేగాని మేము ఉచితాలు ఇస్తున్నామని చెప్పి ఆ ఉచితానికి అర్థం లేనటువంటి స్థితి తీసుకురావద్దు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 10 కిలోమీటర్లు ఉన్న గ్రామానికైనా సరే బస్సు వేయవలసిందే. ఆ రకంగా బస్సు వేసినప్పుడు ఈ రకమైనటువంటి సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పగలం. ఈ రకంగా చేస్తే మీరు ఇచ్చిన దానికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.